థ్యాంక్ యూ జీసస్. కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు శుభాకాంక్షలు, మీకు ఈస్టర్ శుభాకాంక్షలు. ఎన్జేఎం తరఫున మరియు మా కుటుంబం తరఫున సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. పునరుద్ధానపు సమాధానము మన కుటుంబాలని, మన సంఘాలని నడిపించును గాక. ఆమేన్. గ్రహించాలి, సత్యమును గ్రహించాలి. ఆ గ్రహించుటకు సామర్థ్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. మనము ఇక్కడ ఉన్న యవనస్తుల మీద నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మీరు రాబోయే తరములకు, మీరు ఒక జనరేషన్, మీరు ఏ జాబ్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, రాజకీయాల్లోకి వచ్చినా నెక్స్ట్ తరం ఎవరు? ఇప్పుడు మేము మీకంటే కొంచెం ఏజ్, మీకంటే కొంచెం ఇప్పుడు వచ్చే తరం ఎవరిది? మీది, అవునా? తర్వాత వచ్చే తరము మీ పిల్లలది. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీల యొక్క ప్రజల జీవితంలో ఎప్పటికప్పుడు తన యొక్క ప్రత్యక్షతలను, ఉపదేశములను, ఆయా పరిస్థితులు, ఆ రాజ్యం యొక్క స్థితిగతులు, అక్కడున్న వాతావరణములు, శత్రులు వారిని కమ్ముకున్నప్పుడు నూతనమైన ప్రత్యక్షతలను ఇస్తూ వారిని నడిపించాడు, ఆశీర్వదించాడు, జయమును అనుగ్రహించాడు. సిద్ధాంతము సంఘములలో ఏముంటుంది మనకంటే, వాక్యము కాకుండా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అవి నేను పెట్టుకున్నాను. అది నా జ్ఞానముతో, నా ఆలోచనతో, నా క్షేమం కోసం, సంఘక్షేమం కోసం, ప్రజలందరూ సంఘముతో నిలిచి ఉండేటి కొరకు కొన్ని సిద్ధాంతములు ఉంటాయి. ప్రతి సంఘానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. భారతదేశంలో కొన్ని కులాలకి కట్టుబాట్లు ఉంటాయి, మతములకు కట్టుబాట్లు ఉంటాయి. సిద్ధాంతము ఏం చేస్తుందంటే, క్రీస్తును కలిగి ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని యొక్క జ్ఞానమును, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క ప్రత్యక్షతలను నూతనముగా పొందుకోలేనప్పుడు నువ్వు ఆగిపోతావు. ఉదాహరణకి నీకు ఒక 50,000 రూపాయల శాలరీ అనుకుందాం. ఇప్పుడున్నటువంటి ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి, ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న కాస్ట్కి 50,000 సరిపోతాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత నీకు వివాహమై, నీకు పిల్లలు పుట్టి, ప్రతిదీ కూడా రేట్లు పెరిగిన తర్వాత అక్కడ 50,000 రూపాయలే నీకు సరిపోతాయా? నీ ఆదాయం సరిపోతుందా? సరిపోదు. అప్పుడు ఏం కావాలి? నీ ఆదాయము ఖర్చులతో పాటు పెరగాలి. ప్రపంచంలో ఎలాంటి మార్పులు వచ్చినా, ఎలాంటి వైపరీత్యాలు వచ్చినా, ఎంత పాపం విస్తరిస్తున్నా, ఎంత దౌర్భాగ్యత విస్తరిస్తున్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప అపరిమితంగా, అంటే లోకములో ఉన్న పాపము కంటే, లోకములో ఉన్న దుష్టత్వము కంటే, లోకములో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం అంటారు. అంటే డబ్బు కొరతలు, బలహీనతలు, రోగములు, వీటన్నిటినీ అధిగమించే కృప దేవుని యొద్ద దొరుకుతుంది. అది ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నీవు ఆయన బోధించే నూతనమైన విషయాలను అంగీకరించగలిగినప్పుడు అవి దొరుకుతాయి. నూతనమైన విషయాలు, మేము ఇలానే, మేము ఇంతే, మా అయ్యగారు ఇలా చెప్పారు, వాళ్ళ అయ్యగారు, వాళ్ళ తాతగారు చెప్పారు, వాళ్ళ తాతగారు చెప్పారు. 200 సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి అదే సిద్ధాంతంలో ఉన్నాం మనం. దేవుడు మరి ఆయన బోధించేవాడని ఉన్నాడు. నూతనముగా మనకి బోధిస్తాడు. నూతనముగా ఏం బోధిస్తాడు? వాక్యములోనిదే, వాక్యము బయట వెలుపలదే, వాక్యములోంచి నూతనమైన ప్రత్యక్షతలను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఒక వ్యక్తి సిద్ధాంతపరంగా మానసికమైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు బోధించే విషయాలు తన హృదయం మూయబడి ఉన్నప్పుడు, లేదా కఠినపరచబడి ఉన్నప్పుడు, లేదా నూతనమైన విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే
తృష్ణ, ఆశ, దప్పిక లేనప్పుడే అవి నీకు వెర్రితనముగా అనిపిస్తుంది. అర్థమవుతుందా బ్రదర్, సిస్టర్స్? మీకు అర్థమవుతుందమ్మా? మీకు అర్థమవుతుందా? ఈరోజు మీరు ఎన్నోసార్లు మీరు ఈస్టర్లో పాల్గొని ఉంటారు. మీరు ఎక్కడైనా మీటింగ్లకు వెళ్ళండి, మీ చర్చికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, వాక్యము చివరిలో ఆల్టర్ కాల్ ఇచ్చే ముందు లేదని ఒక సేవకుడు ఒక మాట చెప్తాడు ప్రతి చోట. ఏమనంటే, యేసు ప్రభు నీ కొరకు సిలువలో మరణించాడు. ఇస్ రైట్ బ్రదర్? సిలువలో నీ పాపముల కొరకు తను మరణించాడు. అవునా? నీ కొరకు ఒకరు బలైపోవటం, ఒకరు మరణించటం అనేది నీకు విన్నప్పుడే నీ మనసుకి కొంచెం బాధగా, కన్నీరుగా, అవును ప్రభువా అని ఎమోషనల్గా, దానికి తగినట్లుగా ఒక పాట, దానికి తగినట్లుగా ఒక మ్యూజిక్ వచ్చినప్పుడే నీ మనసు కదిలించబడ్డది కదా. నీకు సంబంధం లేకపోయినప్పటికీ ఏదైనా ఎవరైనా అనవసరంగా ఒకరు కొట్టినప్పుడు, లేదా ఎవరైనా ఒకరు బాధపరచబడుతున్నప్పుడు అది చూసినప్పుడే నీకు అయ్యో పాపం, ఇంత అన్యాయం ఏంటి మరి అని నీ మనసు. అది మానవ మనసు యొక్క స్థితి. అది మనందరం ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడు నా కొరకు అన్నామో అక్కడ ఒక ఉద్రేకం వచ్చింది. మన జాతికి సంబంధించిన కొట్టి చంపారు, లేకపోతే మన ఇంటి పేరటోడిని ఎవరో ఏదో అన్యాయం చేశారన్నప్పుడే మీకు తెలియని ఉద్రేకం వస్తుంది. దానిని ఏమంటారంటే పాత నిబంధన భక్తి అంటారు. యూదులకు ఆచారం ఉంటుంది, చట్టం ఉంది. యూదులకు సున్నతి ఉన్నది, యూదులకు మతం ఉన్నది, యూదులకి వాగ్దానాలు ఉన్నాయి. మేమే ఈ లోకానికి దిక్కు, మేమే మార్గదర్శకులు అనేటువంటి ఒక మతపరమైన విషయాలు దేవుడు చెప్పినప్పటికీ వాళ్ళకి దేవునితో ఉన్న సంబంధం, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చటకు తను పంపిన కుమారుణ్ణి స్వీకరించటకు బదులుగా వారు ఎక్కడున్నారు? నువ్వు మోషే కంటే గొప్పోడివే, నువ్వు ఏలియావా? దాన్ని ఏమన్నారు తెలుసా? నువ్వు ఎప్పుడైతే రెవల్యూషన్ లేదో, ప్రత్యక్షత కలిగిన జ్ఞానం లేదో, నీకు యేసు ప్రభు తెలిసి ఉండొచ్చు, బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, కృపావరాలు ఉండొచ్చు, నువ్వు ఎక్కువగా రోజుకు 2 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడి, ఇది దేవుని కృప, ఇది నీ సామర్థ్యత కాదు. ఆయన నీకు ఇచ్చిన అభిషేకం, ఆయన నీకు ఇచ్చిన కృపావరమైన రాజ్యం కొరకు. కానీ నూతనమైన ప్రత్యక్షత అనేది నీలోనికి రానప్పుడే నీ ఎదుగుదల ఆగిపోతుంది, నువ్వు ఒక స్థితిలో ఆగిపోతావు. కాబట్టి మనందరం కూడా యేసు నా కొరకు చనిపోయాడు అనే దానితో ఏ ఒక్కరూ రక్షించబడరు, ఏ ఒక్కరూ క్షమించబడరు, ఏ ఒక్కరూ దేవుని బిడ్డలుగా మారరు. కానీ యేసు చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు అనే విశ్వాసమే, ఆయన లేచాడు కాబట్టి ఆయనతో పాటు నీ హృదయాన్ని కూడా, నిన్ను కూడా ఆత్మ సంబంధమైన మరణములోంచి ఆయన తిరుగు బ్రతికించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవునిలో ఎప్పుడు యేసు ప్రభుని తలుసుకున్నా, ఆయన సిలువను తలుసుకున్నా, ఆయన కార్చిన రక్తమును తలుసుకున్నా, నీకేం రావాలి అంటే విస్తారమైన కృతజ్ఞత రావాలి, విస్తారమైన స్తుతి రావాలి. ఎందుకంటే నాకు బదులుగా నీవు మరణించావు. అది జరగరానిది జరిగిపోయినట్లుగా దుఃఖాన్ని వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే తండ్రి ఇష్టాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అని అర్థం, తండ్రి చిత్తాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అని అర్థం. కాబట్టి క్రైస్తవుని యొక్క పునాది, సంఘము యొక్క పునాది క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును బట్టి జరిగినది. ఆమె చెప్పండి. రోని జెసన్ వింటున్నారా? ఓకే. ఎప్పుడు ప్రారంభమైంది? యేసు మృతిలోనే ఉన్నాడు అనుకోండి, నీకు రక్షణ ఉన్నదా? నీకు నిరీక్షణ ఉన్నదా? పరలోకం తండ్రికి నీకు సమాధానం అనేది ఉన్నదా? లేదు. వాగ్దానం ఉన్నదా? లేదు. యేసు పునరుద్ధానం కాకపోతే నువ్వు అన్యజనుడివే, నువ్వు పరజనుడివే, నువ్వు మృతుడివే ఆత్మ సంబంధంగా. పునరుద్ధానము ద్వారా జరిగిన గొప్ప కార్యం ఏంటంటే ఆయనతో పాటు మనలను బ్రతికించుట. ఆమె చెప్పండి.
ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధరణ అనేటువంటిది దేవుని యొక్క గొప్ప ఏర్పాటు. చెప్పండి, దేవుని యొక్క గొప్ప ఏర్పాటు. ఆ ఏర్పాటును బట్టే మనం ఈరోజు దేవుని బిడ్డలమని, క్రైస్తవులమని, నిత్య జీవం కలిగిన వారమని, అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసులమని అనేక విషయాలు మనకి అప్లై చేయబడ్డాయి. ఆమేన్. 1 కొరింథీ 15:22 చూడండి. మేము దగ్గర మొబైల్స్ ఉంటే దానిలో తెలుగు బైబిల్ డౌన్లోడ్ చేసుకొని ఈసారైనా మీరు వాక్యాన్ని తీసినప్పుడు అది మీ మీ మనస్సులో, మీ హృదయంలో ముద్రించబడతా ఉంటుంది. చూడండి, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారు, అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. క్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబడుతున్నారు. ఆదాము ద్వారా మనుష్య జాతి అంతటికి, ఆదాము అవ్వ ద్వారా మనుష్య జాతి అంతటికి సంప్రాప్తించింది. అంటే వారి ద్వారా వచ్చినది ఏమిటి అంటే మరణం. చెప్పండి, ఏంటిది? మరణం. కనుక ఆదాము ద్వారా అందరు ఎలా మృతి పొందారో అలాగనే క్రీస్తునందు అందరూ యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారునిగా వచ్చి ఆయన మన కొరకైన ప్రాయచిత్తమును జరిగించుట, అంటే మన అపరాధములకు ఆయన నివృత్తిని, పరిహారమును, క్షమాపణను, క్రయధనమును యేసయ్యను మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడే ఆయన మన కొరకైన వెల, క్రయధనమును చెల్లించాడు. అంటే ఉదాహరణకి ఈ ఫోన్ 20,000 అనుకుందాం. దీని విలువ ఎంత? 20,000 రూపాయలు. అవునా? ఈ టేబుల్ 30,000 అనుకుందాం. దీని విలువ ఎంత? 30,000. నీ విలువ, నా విలువ అనేటువంటిదే ఈ లోకములో లెక్కించలేని విలువ. అదేంటి విలువ అంటే దేవుడే, దేవాతి దేవుడు, అల్ఫా ఒమేగా, నేను మొదటి వాడిని కనపడవాడని చెప్పిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తను ఏం చేశాడు తెలుసా? తన యొక్క కుమారుడు ఈ లోకమునకు వచ్చి, మనిషి కుమారునిగా మహిమను విడిచి రిక్తునిగా వచ్చి తనకు తానుగా అపరాధులమైన మన కొరకు, పాపశాపగ్రస్తులమైన మనకు బదులుగా తను మనల్ని విడిపించుటకు, రక్షించుటకు, క్షమించుటకు, అంధకార సంబంధమైన ఒక అధికారంలో ఉన్నాం. అందరూ పాపములో ఉన్నామంటాం. పాపం అంటే పాపమే కాదు, ఆ పాపానికి ఒక బలం ఉందండి. వినండి, అది మరణం, అది నిత్య మరణం. ఆ బంధకము నుంచి, ఆ మరణ బంధకముల నుంచి నిన్ను విడిపించి నిత్య జీవమునకు వారసునిగా చేయుటకు తను మనిషి కుమారునిగా వచ్చి తను క్రయధనముగా అంటే నీ ప్రాణమునకు బదులుగా, మనందరి ప్రాణములకు బదులుగా ఆయన తన ప్రాణమును అర్పించి మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసెను. ఆమేన్. ఎప్పుడు జరిగింది తెలిసేది? మరణమును గెలుచుట ద్వారా. చెప్పండి, మరణమును గెలుచుట ద్వారా ఇది జరిగింది. సిలువలో తన ప్రాణం అర్పించినప్పుడు కాదు ఇది జరిగింది. హల్లెలూయా. ఎప్పుడు? తన పునరుద్ధానుడిగా తిరిగి లేచుట ద్వారా. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానము అనేటువంటిది మన ఆత్మకు రక్షణను, జీవమును తీసుకొచ్చింది. హల్లెలూయా. అంతేకాదు, తండ్రి అయిన దేవునితో, ఈ బాగా వినండి, మీరు మోటివేషనల్ వాక్యాలకు అలవాటు పడ్డారేమో. అంటే దేవుని కన్నీళ్ళు దురుస్తున్నాడు, మీరు ఎగ్జామ్ చదవకపోయినా పాస్ అవుతారు, ఇలాంటివి చెప్తున్నారా? చూడండి, వినండి. ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నీ విలువ, నీ ఆత్మ రక్షించబడుట. ఇది నువ్వు సంపాదించుకునేది, ఇది ఉచితము, ఇది నువ్వు స్వీకరించేది, సంపాదించుకునేది కాదు. ఇది నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని విశ్వాసముతో నువ్వు దాన్ని అంగీకరించుట, స్వీకరించుట. ఎవరైనా నిన్ను పొగిడి నీకు ఒక మెడలో శాల్వా ఇస్తున్నారు అనుకోండి, నాకు వద్దు అంటే దాన్ని స్వీకరించి నువ్వు తిరస్కరించావు అన్నారు. దాన్ని నువ్వు ధరించావు అనుకోండి, ఏమంటే దాన్ని నువ్వు స్వీకరించావు. రక్షణ
ఉచితము, అది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి, దేవుని జీవము, దేవుడిచ్చిన రక్షణ. ఈ చర్చి ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ పరిస్థితులు ఎలా ఉన్నా, మీ బలహీనతలు ఎలా ఉన్నా, నువ్వెలాంటి బలహీనతల్లో పాపములో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో గుండా నువ్వు వెళ్తున్నా కానీ, నీవు క్రీస్తుని రోజు ఒక ఈస్టర్ రోజు వచ్చి ఏదో పండుగ రోజు మా అమ్మ నాన్న వాళ్ళు చర్చికి వెళ్ళమన్నారో లేకపోతే ఏదో అన్నట్లుగా కాకుండా, ఏదో ఒక ఆచారపరం కాకుండా, యేసు నా కొరకు మనిషి కుమారునిగా వచ్చి ఆయన సిలువలో నా కొరకు క్రయధనమును చెల్లించి నన్ను బ్రతికించుటకు 3వ దినమున తిరిగి లేచాడు అని నమ్మిన ప్రతి ఒక్కరూ రక్షించబడుదురు. ఇది విలువైనది. ఈ విలువ మనకు అర్థం కాదు, ఒక టైంలో మనకు అర్థం కాదు ఆ విలువ. రక్షణ యొక్క విలువ అర్థం కావాలంటే వారు పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే తెలుసుకోగలరు. ఎందుకంటే రక్షణ ఆత్మ సంబంధమైనది. నీ చేతిలో ఉన్న మొబైల్ విలువ, నీ చేతికి ఉన్న వాచ్ విలువ, నీకున్న హార్నెట్స్, నీకున్న బంగారం, నీకున్న వస్తువు యొక్క విలువ నీకు తెలుసు. నీ కారుకి ఏదైనా ఒక చిన్న డ్యామేజ్, ఎవరైనా చిన్న తగిలారంటే చాలా ప్రాణం విలువెల్లాడిపోతుంది నీ వస్తువు. రక్షణ ఆనందం అనేటువంటిది ఒక వ్యక్తిలో నిరంతరము ఉండేటువంటిదండి. చెప్పండి, రక్షణ అనేటువంటిది ఎవ్వరు దొంగిలించలేనిది. చెప్పండి, అది ఉచితము, అది స్వీకరించేది, అది శాశ్వతమైనది, అది నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని ఇచ్చేది. ఎప్పుడు? చెరసాల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనుషులు తిరస్కరించినప్పుడు, మనుషుల ద్వారా ద్రోహం చేయబడినప్పుడు, అవమానించబడినప్పుడు, నీకు కలిగి ఉన్నటువంటి భౌతికమైన విషయాలు ఎవరైనా బలవంతంగా లాగుకొనినను కూడా ఈ రక్షణ అనేది ఈ లోకంలో ఎవరు దొంగిలించేది కాదు. ఆమేన్ చెప్పండి. అది నిత్యము, అది శాశ్వతమైనది. లక్ష్మి గారు వినాలి. ఈ పునరుద్ధానం రోజు యేసు లేచాడు అని అందరం పాడుతున్నాం. యేసు ప్రభు బ్రతికాడు ఒక రిలీజియన్గా ఫీల్ అవుతున్న అనేక మంది. యేసు ఆయన ఒక్కడే తిరిగి లేవలేదు. వినాలమ్మా ప్రతి ఒక్కరు. యేసు ప్రభు తను మరణించాల్సిన అవసరం ఆయనకు లేదు. తనను తాను నిరూపించుకున్నట్టుకు కాదండి ఆయన బ్రతికింది. మనలందరినీ క్రీస్తుతో బ్రతికించుటకు, మనకు బదులుగా మన పాపములను ఆయన మీద వేసుకుని ఆయనతో పాటు పాతిపెట్టి ఆయన తిరిగి లేచుటను బట్టి మనలను కూడా నిత్య మరణము నుంచి ఆయన బ్రతికించి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. అర్థమైన వాళ్ళు ఆమేనంటే అవును, ఇది సత్యము, ఇది నేను నమ్ముతున్నాను, ఇది నేను స్వీకరిస్తున్నాను అని అర్థం. దానికి పదుకులు ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి కాదు. జ్ఞాపకం ఉంచుకోండి, యేసు ప్రభు తిరిగి లేచాడు అని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. నమ్మిన హల్లెలూయా బిగ్గరగా, ఇంకా పెద్దగా పురుషులు. ఇది అందరూ చెప్తారు ఈరోజు, అన్ని సంఘాలు చెప్తారు. ఈరోజు ఇంకా డబల్ స్ట్రెంగ్త్తో చెప్పాల్సింది ఏంటంటే, ఆయనతో పాటు నన్ను కూడా ఆత్మీయంగా బ్రతికించాడు. ఆమె చెప్పండి, ఆయన నన్ను బ్రతికించాడు. ఈరోజు యేసు ప్రభు బ్రతికిన రోజు కాదు ఇది. యేసు ప్రభుతో లోకములో ఆయనను విశ్వసించిన వారందరినీ బ్రతికించిన రోజు ఇది. ఇది కంటిన్యూషన్గా నీ జీవితంలో ఉండేది. అందుకే నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, అవమానం వచ్చి నింద, ఇవి తాత్కాలికమైనవి. గొప్ప ధనవంతుడు అయి ఉండొచ్చు, నీ జీవితంలో ఒక చిన్న వ్యాధి వచ్చిందంటే తినడానికి లేదు, కూర్చోడానికి లేదు, నెమ్మది లేదు. డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అని నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తండి. డబ్బు మన అవసరత, మన స్టేటస్, మన వస్తువులు, మన యొక్క అభిరుచులను, మన మనసును సంతోషపరిచేది డబ్బు, మన అవసరతలను తీర్చింది డబ్బు. అదే డబ్బు మన ప్రాణాలను కూడా తీస్తుంది. అదే డబ్బు మనల్ని ఎన్నో చెడ్డ విషయాలు కూడా దారితీస్తుంది. కానీ డబ్బు అవసరతే. కానీ ఆరోగ్యం లేకపోతే, నేను
రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్, నాకున్నటువంటి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నిటికంటే విలువైనది ఆత్మీయంగా కాదు శారీరకంగా ఏంటి అని నేను గ్రహించానంటే ఆరోగ్యం. ఏ నెగిటివ్ రిపోర్ట్స్ లేకుండా నువ్వు హెల్తీగా ఉన్నావంటే దానికి మించిన ఆస్తి లేదు. నువ్వు 50 కోట్లుండి ఇక్కడ ఒక 4 సెంట్లు స్థలం ఉండి, అక్కడ ఉండి సత్తెనపల్లి రోడ్లో ఒక అపార్ట్మెంట్ ఉండి, అన్నీ ఉండి, షుగర్ 300, 270, బీపీ 180, 190 తగులుతా దిగట్లా, అది కిందకి ఆ స్కేల్ పైన ఆడుతూ ఉంది. తినలేవు, పండుకోలేవు, కూర్చోలేవు, ఏమీ వద్దు. నీకు వెన్నుపూస నొప్పి వచ్చింది, ఆపరేషన్ చేసిన తరగట్లా, కూర్చోలేవు, నరాలు లాగుతున్నాయి అంటారు, మైగ్రేన్ నొప్పి అంటారు, హాస్పిటల్కి వెళ్తుంటారు, వస్తుంటారు, నెలకొకసారి వెళ్తుంటారు, ఆ సీటు తీసుకొని ఎంసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళలాగా తీసుకెళ్తుంటారు, వస్తుంటారు. నెమ్మది ఉండదు. ఏదైనా తిందామంటే భయం, ఏదైనా కొంచెంసేపు కూర్చుందామంటే భయం, ఆందోళన. ఏంటి జీవితంలో ఇలాంటి అశాశ్వతమైన తాత్కాలికమైన లోకంలో ఉన్న విషయాల కొరకు మనము పరుగు ఎత్తేది కాదు. దేవుడే నిన్ను వర్ధిల్ల చేసుకోవడానికి, నువ్వు క్షేమంగా ఉండుటకు, నీవు ఫలించుటకే పాత నిబంధనలాగా మన్నాను కురిపించడం, రాతిలోంచి నీళ్ళిచ్చాను అద్భుతాల ద్వారా కాదు, నిన్ను ఇప్పుడు తన జీవమును నీకిచ్చి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీ హృదయము దేవుని యొక్క జీవము. నీ శరీరానికి నీ తల్లిదండ్రుల నుంచి ఆస్తి, అంతస్తు, పేరు, గుర్తింపు ఎలా వస్తుందో, నీ ఆత్మ యొక్క జీవము అది మరణమును గెలిచి, వ్యాధిని గెలిచి, సాతానును ఓడించి, మరణపు ద్వారాలను కూలద్రోసిన క్రీస్తుది అది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నీ జీవమును దేవుడు నీకు ఇచ్చిన నీ ఆత్మను అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి, పోషించుకుంటూ ఉండాలి. నువ్వు బాగా చదువుకున్నావు, యూనివర్సిటీలో మంచి మార్కులతో పాస్ అయ్యావు, నీకు మంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు, అంటే నీ చదువు నిన్నేం చేస్తుందంటే నీ యొక్క తెలివి, నీ మేధస్సు, నీ జ్ఞాపక శక్తి, నీ కష్టార్జితమే నీ స్టేటస్ను నిర్ణయిస్తుంది ఈ లోకంలో. నిజమా కాదండి? అందరూ ఏంది ఏదో ఎక్కడి నుంచో గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తున్నాను. కల్లి నేను వచ్చానా, మీరు వచ్చారా? పాస్టర్ గారు ఏంది ఈస్టర్ వాక్యం చెప్పట్లేదు, ఏసు లెగిసాడు కాదు, నువ్వు లెగిసావు. ఈరోజు ఇదే వర్తమానం. ఆయన నిన్ను బ్రతికించాడు. ఈరోజు నువ్వు తెలుసుకోండి, ఏసయ్య విలువని కాదు, నీ విలువని తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. ఒరే బాబు, నేను లెగిసానని 2000 సంవత్సరాల నుంచి సువార్త చెప్తున్నారు, మీటింగ్లో చెప్తున్నారు, అంతా బాగుంది. ఈరోజు నువ్వేం తెలుసుకోవాలంటే నేను కాదు, నేను లేచి నిన్నుగా లేపాను, నా జీవం నీలో ఉన్నది, నా వెలుగు నీలో ఉన్నది, హల్లెలూయా, నా ఆత్మ నీలో పెట్టానురా. ఎందుకు తెలుసా? నాకు బదులుగా నేను ఎలాగైతే రోగులను స్వస్థపరిచానో, ఎలాగైతే దయ్యాలను వదలగొట్టానో, ఎలాగైతే దేవుణ్ణి మహిమపరిచానో, నన్ను చూస్తే తండ్రిని చూశారని ఎలా చెప్పగలిగానో, నిన్ను చూస్తే యేసయ్యను చూశాను, నువ్వు నా కుమారుడు అని నిరూపించబడాలి అనేది దేవుని యొక్క కోరిక. ఈరోజు సంఘం అంతా యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడు, పాటలు, ఓరెత్తి, జయము, అది పునరుద్ధానుడు, జయ జయేసు అన్నీ పాడతాం. ఆయన లెగిసాడు, మనం లెగవాల. మనం ఇంటికి వెళ్తాం. ఈరోజు మధ్యాహ్నం అయిపోగానే ఇన్ని రోజులు 40 రోజులు ఉపవాసం ఉండగా, రోజు ఇదివరకు సండే 1 కేజీ చికెన్ అయితే ఈ 40 రోజులు తీయాలి 3 కేజీలు దమ్ బిర్యానీలోకి, ఫ్రైలోకి 2. ఎందుకంటే 40 రోజులు ఉన్నాం కదా, ఆ అతివృష్టి అనావృష్టిలాగా అదంతా ఈరోజు ఎప్పుడైపోయిద్దని వెళ్ళి తిని పండుకొని, ఒక సోడా దాగి పండుకొని 7-8 లెగిస్తే అమ్మయ్యా ఈ సంవత్సరం పండగ అయిపోయింది. ఇంకేంది మనకుంది? డిసెంబర్, మళ్ళీ దానికి ఒక 10 రోజులు ఇళ్ళకి ఈ కడిగి. కానీ గ్రహించవలసింది ఏంటంటే ఈరోజు యేసయ్య నన్ను బ్రతికించాడు అనే సత్యము నీకు అర్థం కాకపోతే ఇంక జీవితము శూన్యమేనండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు గ్రహించాలి, నాలో ఆయన జీవాన్ని పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జీవము నాలో ఉన్నప్పుడే నా నుంచి జీవమే వస్తుందండి. ఆమె చెప్పండి, నా నుంచి జీవమే వస్తుంది. ఆమె చెప్పండి. 2, యేసు ప్రభు తిరిగి లేయటానికి నేను రాత్రి కొన్ని స్వంతకు రాశా. అంటే చిన్న పాయింట్లు. 1, ఎఫెసీకి రాసిన పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయములో, పరలోకమును భూలోకమును ఏకము చేయుట. హల్లెలూయా.
ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆ, ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద 7వ వచనం చదవండి ప్లీజ్. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టెను. ఇది మీకు గనక అర్థమయ్యి ఇది సత్యమని మీ హృదయంలో దీని రుచిని కొంచెము మీకు తెలుసుకున్నారంటే ఈ భూలోకంలో మీ అంత అదృష్టవంతులు, మీ అంత ఆశీర్వదించబడిన వారు ఎవ్వరూ లేరు. యేసుతో పాటు అంటే నీవు, అందుకే రోమపత్రికలో ఉండి తెలుసా, క్రీస్తుతో పాటు నువ్వు శ్రమ పడిన ఎడల, రోమపత్రిక 12వ అధ్యాయం అనుకుంటూ చూస్తున్నాను, ఒక్క నిమిషం, 8వ అధ్యాయం చూడండి, 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే వారసులము, 16 నుంచి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. మీ ప్రాబ్లం ఏంటంటే దేవుని వారసుడు, దేవుని బిడ్డలు అంటున్నప్పుడు మరి ఈ కష్టాలు ఏందండి, శ్రమలు ఏందండి, ఈ శోధనలు ఏందండి, ఈ కొరతలు ఏందండి, దేవుని బిడ్డలు అంటే ఘనంగా ఉండాలి కదండి. ఎందుకు మనకు వ్యతిరేకత, ప్రతికూలత ఇవన్నీ మనకు కలుగుతున్నాయి అంటే, ఒకటి లోకము. చెప్పండి, లోకము. అమ్మ స్టూడెంట్స్ వింటున్నారు, లోకము దేవునిని ఎరగదు. చెప్పండి, ఆయన నీతిని ఎరగదు, ఆయన పరిశుద్ధతను ఎరగదు, ఆయన ప్రేమను ఎరగదు. కనుక లోకం ఆయన ఎరుగని దాన్ని ద్వేషిస్తుంది. ఆయన రక్షకుడిగా, ఆయన విమోచకుడు అనే గ్రహింపు లేక అంధకార సంబంధమైనటువంటి ఒక గుడ్డితనము, ముసుగు వారికి వేయబడి ఉన్నది. కాబట్టి ఆయన బిడ్డలుగా నిన్ను కూడా అది గ్రహించక లోకము అపవాది యొక్క యుక్తి మోసములో ఉన్నది కనుక క్రీస్తు నందు ఆయన కొరకు బ్రతకనుద్దేశించిన వారికి శ్రమలు, ఇరుకులు, ప్రతికూలత వస్తున్నాయి. చెప్పండి, అయితే విశ్వాసమును బట్టి వీటన్నిటిలో నేను అత్యధిక విజయము పొందగలను. పోరాటం వస్తుంది, శ్రమ వస్తుంది, వ్యతిరేకిస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఏం చేయాలి? ఏడవాలా? నో, విశ్వాసముతో నిలబడాలి. ఆమేన్. పోరాడాలి. ఆ విశ్వాసము నిన్ను నిరీక్షణలో నడిపించాలి. దేవుని యందలి విశ్వాసము నిన్ను సిగ్గును, అవమానమును కలుగు చేయదు. విశ్వాసము నిరీక్షణిస్తుంది. నిరీక్షణ నీకు ఫలము, జయము, విజయమును అనుగ్రహిస్తుంది. నీకేముండాలంటే, దేవుని నమ్ముకున్న నుంచి కష్టాలు వచ్చినాయి. అవును, ఇప్పుడు వరకు నువ్వు అందరిలో ఒకరిగా ఉండి నువ్వు ప్రత్యేకమైన దేవుని ఉద్దేశాలతో జీవిస్తున్నప్పుడు, నువ్వు వారి ఆలోచనలతో సమ్మతించినప్పుడు, వారి ఉద్దేశాలతో ఏకీభవించినప్పుడు నీకు వ్యతిరేకత ఉంటుందా, ప్రతికూలత ఉంటుందా? ప్రతికూలతే ఉంటుంది. అవునా కదా? మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? సంతోషించవలెను. చెప్పండి, ఎందుకంటే నన్ను అపోజ్ చేస్తున్నారంటే, నన్ను వ్యతిరేకిస్తున్నారంటే, నేను దేవుని వాక్యమును బట్టి నిలిచి ఉన్నాను కాబట్టే నన్ను ద్వేషిస్తుంది. థ్యాంక్ యూ జీసస్. లోకము నన్ను ద్వేషిస్తుంది, నన్ను తృణీకరిస్తుందంటే నేను నీ వాక్యమును బట్టి నిలబడి ఉన్నానని అర్థమైంది. నీతో కలిసి జీవించుట యేసయ్య, నీ కొరకు పనిచేయట, నీ కొరకు బ్రతుకుట, ఇది నా భాగ్యము. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఈ తాత్కాలికమైన లోకంలో తినుట, ఇచ్చుకునుట, పెళ్లి చేసుకునుట, తినుట, సుఖించుట, ఈ కొంతకాలము, కొంత సమయం అయిపోయిన తర్వాతే అసలైన సమయం వస్తుందండి మనకి. ఆ సమయంలో నువ్వు నిత్యమును కూడా యేసుతో ఆయన భోజనపు బల్ల ఎదుట పరిశుద్ధులతో, కెరూబులతో, సెరూబులతో, అపోస్తలులు, గొప్ప భక్తులతో యుగ యుగములను నీవు అనగా నీ ఆత్మ నీవు జీవించుచున్నావు. ఈ సత్యమును
గ్రహించకపోతే క్రైస్తవుడిగా పేరు చెప్పుకొని పండగలకి రావటం పోవటం అనేటువంటిది వ్యర్థమైన విషయం. ఈరోజు మనము ఎంతో ఎంతో గొప్ప భాగ్యవంతులం ఇక్కడున్న మనము. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఏముందంటే చూడండి, అక్కడ ఎఫెసీకి రాసిన పత్రికలో 2వ వచనం, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోటి మనము వారసులమంట. హల్లెలూయా. కాబట్టి ఎఫెసీకి రాసిన పత్రికలోనేమో మనము ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాము. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంటే తండ్రితో ఏం చేయబడ్డాం? మనము సమాధానపరచబడ్డాం. చెప్పండి, తండ్రితో మనము ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే ఆయన మనల్ని జీవింపచేయుటకు అని చెప్పండి. ఆమె చెప్పండి. 4వ విషయం, కోల్పోయిన దానిని తిరిగి సమకూర్చుటకు. మనుషుడు ఏం కోల్పోయారు తెలుసా? ఇల్లు కోల్పోయాం, జాబ్ కోల్పోయాం, ఇవి కాదు. తండ్రితో సహవాసమని కోల్పోయాం, నిత్యత్వమని కోల్పోయాం. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? రక్షణను కోల్పోయాం, సమాధానాన్ని కోల్పోయాం, ఎన్నో కోల్పోయాం. ఏం తెచ్చుకున్నాం తెలుసా? మన పూర్వీకుడైన ఆదాం ఏం చేశారు? ఆయన ద్వారా మనకు శాపము, ఉగ్రత, మరణము, అపవాది ఇవన్నీ వచ్చినాయి. దేవుడు వీటన్నిటి నుంచి విడుదల చేసి మనల్ని సమకూర్చుకున్నాడండి. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? కోల్పోయిన దాని అంతటిని ఏం చేశారు తెలుసా? తిరిగి రాజ్యమును మనకు తీసుకొచ్చాడు. తిరిగి పరిపాలకుడిగా, రాజుగా యేసయ్య మనకు వచ్చాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. భూలోకానికి వచ్చాడండి. ఈ దేవాతి దేవుడు భూలోకంలో మన కొరకు, మన మధ్యలోనికి శరీరధారునిగా వచ్చాడండి. ఆయన మనకు రాజుగా వచ్చాడు, రాజ్యమును తీసుకొచ్చాడండి. ఏది కోల్పోయామో తిరిగి దానంతటిని ఏంటి తెలుసా చెప్పండి? సహవాసాన్ని, సంబంధాన్ని, వెలుగును, జీవమును, అధికారమును అన్నిటినీ సమకూర్చాడు. ఎవరు తెలుసా? పునరుత్థానుడైన క్రీస్తు. ఆమె చెప్పండి. రాజ్యమును అనుగ్రహించాడు. యేసు మృతుడైన తిరిగి లేచిన తర్వాత మనల్ని వారసులుగా చేసుకున్నాడు. అంతేకాదు, దేవునికి నివాస స్థలముగా మనల్ని చేసుకున్నాడండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆదాము ద్వారా మరణము వచ్చింది, కడపటి ఆదామని క్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? జీవం వచ్చింది. చెప్పండి, జీవం వచ్చింది. అందుకే యేసయ్య పుట్టడానికి ప్రవచనం ఉంది, యేసయ్య అద్భుతాలు చేయడానికి ప్రవచనం ఉంది, యేసయ్య చనిపోవడానికి ప్రవచనం ఉంది, యేసయ్య తిరిగి లేచడానికి ప్రవచనం ఉంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే యేసయ్య యొక్క జననాన్ని గొప్పగా జరుపుకుంటాం మనం. అవునా? గుడ్ ఫ్రైడేని జరుపుకుంటాం. మీరు చూడండి, ఈస్టర్ రోజు ఒక పండగ వాతావరణంలో ఉంటాం. అసలు సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? చెప్పండి, ఏంటి చెప్పడం? పునరుద్ధానాన్ని. యేసయ్య వచ్చింది ఎందుకంటే ఈ మరణపు సంఖ్యలను తెంచడానికి వచ్చాడు. దాన్ని ఫుల్ఫిల్ చేసిన రోజు పునరుద్ధానపు రోజు. నేను ఎన్నోసార్లు చెప్పా, మీరు యూట్యూబ్లో వెతకండి, క్రిస్టియన్ సాంగ్స్ చాలా వెతకండి. యేసు జననమని జనవరి డిసెంబర్ వచ్చిందా, యూట్యూబ్లో ఒక 20-30 సాంగ్స్ కొత్తవి వస్తాయి. అన్న పుట్టినాడు, యేసు అన్న పుట్టినాడు, మరియమ్మ కన్నది అని చెప్పేసి. నేనే వ్యంగ్యంగా అంటలా, చాలా రాస్తారు. సిలువు పాటలు చూడండి, చాలా రాస్తారు. ఎమోషనల్గా వైలన్ వేసి మ్యూజిక్ అని చెప్పేసి. ఇంకా పాట అంటే మనకి ఏడిపే వస్తుంది. పునరుద్ధానమును గురించి ఎన్ని పాటలు ఉంటాయి చెప్పండి మీరు? యేసు లేచాడు, నన్ను బ్రతికిచ్చాడు, ఆయన మరణాన్ని గెలిచాడు, శాపాన్ని ఓడించాడు, అపవాదిని ఓడించాడు అని నిన్ను లిఫ్ట్ చేసే సాంగ్స్ ఎన్ని ఉంటే మీరు ఎత్తుక్కోండి, ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడే అపవాది యొక్క మోసం. అపవాది మొదట నువ్వు రక్షించబడకూడదని వాడు ఉద్దేశం, నిన్ను దేవుడి సన్నిధికి రాకుండా చేస్తాడు. వచ్చి రక్షించబడ్డావా, నువ్వు ఒక మతంలో ఉండాలని కోరుకుంటాడు, ఉద్రేకుడు ఉండాలి. కానీ నువ్వు సత్యమును అంగీకరించి క్రీస్తు స్థానములో ఆయనకు బదులుగా, ఆయన వారసుడిగా నువ్వు ఉన్నావు, నువ్వు తిరిగి బ్రతికించబడ్డావు అనే సత్యాన్ని మనుషులు అంగీకరించనీయడు. అలాంటి బోధలను ప్రజలకి తెలియజేయనీయడు.
కారణం ఏంటంటే నీవు కూడా అద్భుతాలు చేసే దేవునితో నీ జీవితంలో కూడాను ఒక అద్భుతాలు చేసేటువంటి దేవుని వారసునిగా నువ్వు ఉంటావు కాబట్టి. సత్యాన్ని ఎరిగిన వారు అద్భుతాలు చేస్తారండి. సత్యమును ఎరిగిన హృదయము దేవుని జీవము నాలో ఉన్నదని ఎరిగి ప్రార్థన చేసి ఆ ప్రార్థన గొప్ప జవాబును ఫలాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఎప్పుడు అనాదివి కాదు, పాత నిబంధనలు లేవు, నువ్వు ఆయన కుమారునిగా ఉన్నావు. పాత నిబంధనలు మొర్ర పెట్టారు, గోనె పట్టలు చించుకున్నారు, ఒళ్ళు అంతా బట్టలు చించుకున్నారు, గోనె పట్టు వేసుకున్నారు, బూడిదలో కూర్చుని. ఎందుకంటే దేవుడు మనుషులతో ఆయన అప్రోచ్ చేయడానికి మనుషుల యొక్క పాపం అడ్డుగా ఉన్నది. మనుషులకు ఆయన స్వరం వినిపించేవాడు కాదు, అందుకే వారు ఆర్తనాదాలు చేసేవాడు. కానీ క్రొత్త నిబంధనలో ఆయన స్వరం వినిపించటం కాదండి, ఆయన జీవమే మనలో ఉన్నది, ఆయన ఆత్మ మనలో ఉన్నాడు. చెప్పండి ఆమె, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 10:18 చూడండి, నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 10:18 చూడండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు దాన్ని అధికారము పెట్టుటకు నాకు అధికారం కలదు, కలదు. తిరిగి తీసుకొనుటకును దాన్ని నాకు తిరిగి అధికారము తీసుకుంటకు కలదు. నాకు అధికారం నా కలదు. తండ్రి వలన ఈ ఆజ్ఞ నా పొందితినెను. తండ్రి వలన ఆజ్ఞ పొంది తిని. ఆమె చెప్పండి. అంటే యేసయ్య పుట్టడము తండ్రి యొక్క అభిష్టము, యేసయ్య మరణించటము తండ్రి యొక్క అభిష్టము, యేసయ్య తిరిగి లేచటము తండ్రి యొక్క అభిష్టము. ఈ మూడు తండ్రి అయిన దేవుడే తన ఉద్దేశము, తన ప్రేమ దాన్ని ఎలా తెలియజేశాడు? ప్రవచనాత్మకంగా తెలియజేశాడు. జననము గురించి తెలియజేశాడు, మరణమును గురించి తెలియజేశాడు, పునరుద్ధానమును గురించి తెలియజేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య యొక్క గొప్పతనం ఏంటిదంటే తండ్రి చిత్తమును నెరవేర్చుటకు, ప్రవచన నెరవేర్చుటకు తండ్రితో ఎల్లప్పుడూ సంబంధమును, సహవాసమును, ఐక్యతను, విధేయతను యేసయ్య తండ్రి ఎదుట కనపరిచాడండి. ఆమేన్, చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం అదే చేయాలి, అదే మనకున్న భాగ్యం. చాలామంది సంఘాల్లో దేవుని పరిచర్య చేయడానికి లేదా దేవుని ఆరాధించడానికి సంఘంలోనే వాళ్ళకి ఈ టేబుల్ కావాలి, లేకపోతే డయాస్ కావాలి, పాడటానికి మైక్ కావాలి, లేదా విలువైన ఒక పని కావాలి, చందా పట్టడానికి వాళ్ళకి బాధ్యత కావాలి, లేదా ద్రాక్షారసం తీసి అందరికి పంచడానికి వాళ్ళకి పదవి కావాలి, సంఘ పెద్దలనే బిరుదు కావాలి, పాస్టర్ గారు పక్కనే ఉంటాడని చెప్పే ఇది కావాలి, పాస్టర్ అమ్మ గారికి అయితే దగ్గరగా ఉండే ఒక వ్యక్తి అని చెప్పాలి. ఇటీవల ఒకరిని కలిస్తే కొన్ని నెలల క్రితం, మాకు ఆ పాస్టర్ గారి నంబర్ కూడా మా దగ్గర ఉందండి, నీ పేరు జీవగ్రంథం, అందుకే శిష్యులే మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, యేసయ్య నీ పేరు మీద మేము రఫ్ఫాడిచ్చాము. ఈరోజు దయ్యాలు కేకలేసినంటే నువ్వు రఫ్ఫాడియటం, దయ్యాలను వెళ్ళగొట్టం కాదు, కానీ మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి నిన్ను సంతోషించడం, దయ్యాలు పోయినాయి అని కాదు. టుడే మినిస్ట్రీ అంతా కూడా దయ్యాలు పోవటం, కింద పట్టడం, కొట్టకలాటం, ఈ మైక్ తీసుకెళ్ళి దయ్యమేం సువార్త చెప్పిద్ది, దయ్యమేం చెప్పిద్ది, దయ్యం అబద్ధం చెప్పిద్ది. చెప్పండి దయ్యం ఏం చెప్పింది? ఎప్పుడు చెప్పండి దయ్యం ఏం చెప్పిద్ది? అమ్మో నన్ను బావిలో పడేసి చచ్చిపోయా, నేను ముందాకి చచ్చిపోయా, రైలు కట్ట మీద చచ్చిపోయా, నేను వచ్చి పట్టుకున్న తలకాయ నొప్పి పెడుతున్నా అంటే ఆమె చచ్చిపోయి ఇంక తలకాయ నొప్పి పడుతుంది. ఒక రాజకీయ నాయకుడు చచ్చిపోయి ఇంకొకరిని పట్టుకోవచ్చుగా ఈ లెక్కన, ఒక ముఖ్యమంత్రి చచ్చిపోయి ఇంకొక ముఖ్యమంత్రి గొంతు పట్టుకు చంపేయచ్చుగా. చనిపోయిన వాళ్ళు ఈ లోకంలో తిరిగి ఉంటే నీ గెట్టిన వాళ్ళు వచ్చి ఈ పాటికి నిన్ను ఎన్ని చేస్తారండి? బైబిల్ సిద్ధాంతం అది, బైబిల్ ఉద్దేశమా? చనిపోయిన వాళ్ళు దయ్యాలై తిరుగుతారా? పడద్రోయబడిన దురాత్మలు. అవేం చేస్తే తెలుసు, దానికి లోకమంతా తెలుసు, ఎవరెప్పుడు చచ్చిపోయారు ఏంది తెలుసు. సో నీ వీధులు ఎవరో పాపం ఇంటి ఎదురుగా పాపం చచ్చిపో, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు బట్టి టింగ్ 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 బుర్ర కొడతా ఉంటారు. మా అమ్మాయికి ఏందో ఒళ్ళు బాగలేదు పిలిస్తే, నేనే వచ్చాను, మొన్ననే చచ్చిపోయాను, నాకు చీర పెట్టలేదు ఏమడం అంటది. ఉరుగుతా పోయి చందనా బ్రదర్స్, బొందనా బ్రదర్స్కి పోయి నాకు 500 రూపాయలు పెట్టుబడి చీర తెచ్చి ఆ బొందకాడ పోయి పెడతాను, నేను పోతానంటది. పోదు ఉత్తదే. ఈ సోదాం కూడా పోనీదు. ఏమొక కాలం కావాలి కదా, రోజుకు 400 500 ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, ఏయో కొబ్బరికాయ ఇవ్వాలి, నల్ల కోడి ఇవ్వాలి. మగవాళ్ళు అయితే కోళ్ళు అడుగుతారు, సారాయి బుడ్డి అడుగుతారు. ఇవన్నీ ఏంటి చెప్పండి? దేవుని యొక్క రాజ్యం. యేసయ్య అక్కడ ఇలా చేశాడు, ఇంటర్వ్యూ చేశాడండి. యేసయ్య ఇంటర్వ్యూ చేశాడు దయ్యాలని.
వీడు దయ్యం పట్టింది, ఎవరైనా వచ్చారు, నేను ఏం చేయాలి? యేసునామములో వదిలిపో చెప్పాలి. ఇంటర్వ్యూ చేయకూడదు. మైకి పెట్టి అగస్టిన్ కెమెరా ఇటు తిప్పు, తెల్లారి పొద్దున్న సోషల్ మీడియాలో పెట్టుకొని ఎంజాయ్ చచ్చి పాస్టర్ గారు ఇట్టంటే దయ్యం పడిపోయింది. ఇలాంటి వాటికి అలవాటు పడకండి. మీరు ఎప్పుడైనా చదువుకోవడానికి పట్టణాలకి, దేశానికి, ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా వాక్యం తప్ప మిగతాయి చెప్పే అక్కడికి వెళ్ళకండి. మీరు సంఘాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోండి, ఎంతమంది ప్రజలు వస్తారా కాదు, చిన్న గుడిసున్నా పర్లేదు, కట్టుకథలో పెట్టకథలో ఎమోషనల్గా వాక్యాన్ని చెప్పి ఆ వాక్యంతో నీ హృదయాన్ని నింపే వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ గ్రామంలోనూ ఏ పట్టణంలో వాక్యం నుంచి బయటికి వెళ్ళకూడదు. అవసరం లేదు మనకి. లోకంలో టీవీ 9లో క్రైమ్ రిపోర్ట్లు మనకు అవసరం లేదు. పలానా హీరోయిన్ సూసైడ్ చేసి చచ్చిపోయింది మనకు అవసరం లేదు. సంఘంలో టైం ఇచ్చింది మనకి చెప్పండి. దేవుని ఆయన వాక్యం, మన సత్యం మన హృదయాలకి, ఆ సత్యము నిన్ను విశ్వాసాన్ని ఇస్తుంది, నిన్ను విడుదల చేస్తుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ యేసయ్యను గురించిన ప్రవచనమును ఉన్నదండి. అది 53వ అధ్యాయం, యెషయా 10వ అధ్యాయం అనుకుంటా. చూడండి, 53వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. ఒక్కసారి చూడండి ప్లీజ్. చూడండి, యేసయ్య గురించినటువంటి ఒక ప్రవచనం అక్కడ నేను చూస్తాను. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఆయన నలగొట్టడానున్నది, చనిపోతాడని ఉన్నది, కానీ ఇక్కడ ఏమన్నా తెలుసా? అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యేసయ్య గాయపరచబడుట ద్వారా, యేసయ్య శిలువలో మరణించడం ద్వారా, ఆయన తిరిగి లేచడం ద్వారా ఇక సదాకాలము దీర్ఘాయుష్మంతులుగా, మరణము లేని వారిగా మనలను క్రీస్తుతో పాటు తండ్రి చేశాడు. ఇది ఆయన యొక్క గొప్ప చిత్తం అండి. ఈరోజు నా ప్రార్థన వినలేదు, నా ఉద్యోగం విషయంలో ప్రార్థన వినలేదు, నా ప్రమోషన్ విషయంలో దేవుడు ప్రార్థన వినలేదు, నా వ్యాధి విషయంలో వినలేదు అని ఎప్పటికీ కూడా దేవుని మీద ఆయాసకరమైన మాటలు మీరు మాట్లాడకండి. ఎందుకంటే దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని నీ కొరకు ఇచ్చి ఉన్నాడు. అంతకంటే విలువైంది నీ జీవితంలో చేయవలసింది కాదు. నీవే మనం నష్టపోవడానికి, నేను కూడా చాలా విషయాల్లో తొందరపాటు నిర్ణయాల్లో కొన్ని నష్టపోతుంటా. దాని అర్థం దేవుడు కాదు దాన్ని చేసింది, నా హృదయం, నా మనసు, నా ఆలోచన, నా జ్ఞానము గ్రహింపు లేకుండా, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోకుండా, ఒక ఎమోషనల్గా, ఏదో ఒక ప్రేమతో, ఏదో ఒక ఇష్టంతో, ఒక రక్త సంబంధంతో, ఏదో ఒక గుడ్డితనంగా మనం స్టెప్ వేసి నష్టపోతాం. అప్పుడు దేవుణ్ణి కాదు నిందించవలసింది. ప్రభువా, నేను నీ ఆత్మను కలిగి, నీ ఆత్మ ద్వారా బోధించబడి, నేను వివేచన చేసి గమనించుకోకుండా నేను ముందుకెళ్ళాను. బట్ ఎనీవే, నాకు ఈ విషయంలో రెస్టోరేషన్ దయచేయి ప్రభువా. ఆమె చెప్పండి, తిరిగి నేను కోల్పోయిన దానికి 2 అంతలు ఇచ్చావు ప్రభువా. నీ ప్రజలు, నా పితరులైన ఇశ్రాయేలు పశ్చాత్తాపడినప్పుడు, రిపెంటెన్స్ ఈజ్ ద పవర్ఫుల్ ఫర్ రెస్టోరేషన్ అండి. ఎప్పుడు కూడా మనమే తగ్గింపు హృదయము, మనము మన యొక్క బలహీనతలు, మన ఆలోచన దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనము ఒప్పుకొని సమాధానంతో ఉండాలండి. నీకు నీ ఫ్రెండ్కి గిట్టట్లేదు అనుకో, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయండి. దేవుని ఆత్మ నీకు సహాయం చేయడానికి నీ జీవితం కఠినమైపోయి నీ జీవితం ఒక ముసుగు వేసుకొని నువ్వు ఒక డ్రామా వేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సోర్స్ని ఆపుకుంటున్నావండి, జీవాన్ని ఆపుకుంటున్నావండి, సహాయాన్ని ఆపుకుంటున్నావు. అందుకని క్రైస్తవుడు ఎప్పుడు కూడా మెత్తని హృదయం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అరేసుకెళ్ళి చెప్పారు, మీ రాతి గుండెను తీసి నేను మీకు మాంసపు గుండెను ఇస్తాను అంటాడు. అందుకే జీసస్ మనము ఆయన మనకు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే జీసస్ యొక్క రిజరక్షన్. అది ఏంటి తెలుసా? పాపము మీద జయం అని చెప్పండి. యేసుప్రభు ఎందుకు లేచాడు అంటే పాపమును జయించాడు. యేసుప్రభు దేన్ని పాపమునే జయించి, పాపము ద్వారానే కానీ చనిపోయి, పాపిగా చేయబడి చనిపోయి తిరిగి లేచాడు. లెగిసినప్పుడు ఎలా లెగిచాడు? నీతిమంతుడిగా, పరిశుద్ధునిగా. అనగా పాపం యొక్క బలం ఏమైపోయింది?
విరగ్గొట్టబడిపోయింది. మనుషునికి ఇక పాపం అనేది మనుషుని మీద ప్రభుత్వం చేయలేకపోతుంది. ధర్మశాస్త్రం పాపమునకు బలము కలుగజేసింది, కానీ మనము ధర్మశాస్త్రము నెరవేర్చి రక్షణ పొందలేదు. కృప, ప్రేమ, ఆయన కనికరము ద్వారా రక్షణ పొందుకున్నాం. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. నీకు ధర్మశాస్త్రం ద్వారా అది ఇచ్చింది, విశ్వాసమును బట్టి ఇచ్చిన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయం, రిజరెక్షన్ అంటే పునరుద్ధానం అనేది గొప్ప విషయం. వినండి, ఒకటిది పాపం మీద జయము, మరణం మీద జయము, అపవాది మీద జయము, ఇది జరిగింది. రెండవ పాయింట్ మనకు చూసినట్లయితే అక్కడ ఏమున్నదంటే నిరీక్షణ అని చెప్పండి. నేను ముగిస్తాను. నిరీక్షణ. ఈ రోజులో నిరీక్షణ ఏంటిది క్రైస్తవునికి అండి? సంగమా, నిరీక్షణ ఏంటి మనకి క్రైస్తవునికి? నీ నిరీక్షణ ఏంటిది? యేసు తిరిగి చనిపోయి తిరిగి లెగవకపోతే, మృత్యుంజయుడిగా లేకపోతే నీకు నిరీక్షణ ఉన్నదా? నిరీక్షణ ఉన్నదా? మనకు నిరీక్షణ ఎక్కడ కలిగింది? పునరుద్ధానము ద్వారా. చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ విషయం, జీసస్ మరణము యొక్క బలమును, దాని పవర్ని అంతటి మీద జయమును పొందాడు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయినది. చెప్పండి, మరణము ఏం చేసింది? ఆయన్ని బంధించి ఉంచలేకపోయిందండి. మరణం అనేది ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. హల్లెలూయా. అందుకే ఎఫెసీకి 2వ అధ్యాయము 1-6 వచనాలు, కొలస్సీకి రాసిన పత్రిక 3:1-3 వచనాల్లో, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు. అయినను దేవుడు కరుణా సంపన్నుడు, మనము అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. క్రీస్తుతో కూడా బ్రతికించెను. రెండవ విషయం, మనకు నూతన జీవమును దయచేసెను. 2 తిమోతికి రాసిన పత్రిక 1:9-10 వచనాలు. మూడవ విషయం మనం చూసినట్లయితే మనకు నూతన జన్మను అనుగ్రహించడం. 1 పేతురుకు రాసిన పత్రిక 1:3-4 వచనాలు. 2 కొరింథీ 5:15, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. చెప్పండి, సృష్టి. చూడండి, యేసు తిరిగి లేచినది మన కొరకు, మనల్ని బ్రతికించట కొరకు, పాపం యొక్క బలమును విరగొట్టుటకు, మనకు నిరీక్షణను కలుగు చేయటకు. ఈరోజు శుభ నిరీక్షణ ఏం తెలుసా? ఈస్టర్ రోజు నువ్వు సంతోషించే విషయం ఏం తెలుసా? నీ జీవితంలో ఎన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా కానీ నీకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. నా ప్రియ బిడ్డ, ఈ లోకంలో నువ్వు శ్రమ పడుతున్నాము, ఈ లోకంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను మరణాన్ని జయించాను. నా యందు విశ్వసించువాడు కలవరపడు, నా యందు విశ్వసించువాడు నిత్య జీవము కలిగినవాడు. చెప్పండి, నేను యేసునందు విశ్వాసమును బట్టి నిత్య జీవం అనే స్వాస్థ్యమును, రక్షణను కలిగి ఉన్నాను. నాకు మరణము లేదు, నా శరీరం నిద్రిస్తుంది, నా ఆత్మ బ్రతికించి నన్ను రక్షించిన నా దేవుని యొద్దకు వెళ్తుంది. నేను యుగయుగములు ఉంటాను, నేను యుగయుగములు జీవిస్తాను. వ్యాధి లేని, బాధ లేని, ఆకలి లేని, నిట్టూర్పు లేని ఆ యొక్క దేవునితో నిత్య సమాధానం కలిగి ఉన్నాను. ఇది పునరుద్ధానం ద్వారా నాకు జరిగింది. నా యేసు మరణమును గెలిచిన ద్వారా జరిగింది. మరణపు పాతాలపు సంఖ్యలను తెచ్చి ఉన్నాడు నా యేసు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రిజరెక్షన్. చెప్పండి, ఈరోజు మీరు ఏమి నేర్చుకున్నారు? ఒక్కటి చెప్పండి. సంగమా చెప్పండి, ఈరోజు ఈ యొక్క ఈస్టర్ రోజు మీరు ఏమి నేర్చుకున్నారు? చెప్పండి. కృష్ణారెడ్డి చెప్పు, ఏమి నేర్చుకున్నాను? నేను ఈరోజు వాక్యం చెప్పి వెళ్ళాలనుకోవట్లేదు. నువ్వేం చెప్పావు? మౌత్ చెక్కిన జస్ట్ వచ్చేసాయి. కృష్ణారెడ్డికి చెప్పు, ఒక పాయింట్ చెప్పు. ఈరోజు ఏదో ముగించుకొని ఈస్టర్ అయిపోయింది అని వెళ్ళిపోయేది కాదు. క్రీస్తు యేసుతో పాటు నేను తిరిగి బ్రతికించబడ్డాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా పురుషులు చెప్పండి, ఇంకొక పాయింట్ చెప్పండి. స్టూడెంట్స్ చెప్పండి. మీరు ఓన్లీ కాలేజీ ఫంక్షన్లోనే చెప్తారా? మిమిక్రీలు చేయడం అవి చెప్పండి. స్త్రీలు చెప్పండి, ఎవరైనా స్త్రీలు చెప్పండి. అది నాకు సంతోషం, దేవునికి సంతోషం. చెప్పండి, తీసుకురా, ముందుకు తీసుకురా, చెప్పండి. షకీరా, నువ్వు కూడా చెప్పొచ్చు. నువ్వు విన్నావు కదా, నువ్వు పాస్టర్ గారివైనా చెప్పు. మరణాన్ని, పాపాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. ఇంకా చెప్పండి.
మీకు ఈస్టర్ పండగలాగా లేదు కదా నా వర్తమానం ఈరోజు? ఉందే? చెప్పండి. ఏంటి చెప్పండి? నిరీక్షణ ఇచ్చాడండి. క్రీస్తుతో పాటు తిరిగి బ్రతికించాడండి. తండ్రితో సమాధానపరిచాడండి. పరలోకమును భూలోకమును ఏకం చేశాడండి. ఆమె చెప్పండి. ద పవర్ ఆఫ్ డార్క్నెస్, చీకటి యొక్క అధికారాన్ని కూలదొరిశాడు. మరణపు ముళ్ళను విరిచివేశాడు. క్రీస్తు మనలను బ్రతికించాడు. తండ్రితో సమాధానపరిచాడు. ఆయన జీవమును మనకిచ్చాడు. ఆయన ఆత్మను మనలో నివసించుటకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆయన జీవం మనలో ఉన్నప్పుడు మనం పాపం ఎలా చేస్తున్నాము? మన నోరు అసభ్యకరమైన కొన్నిసార్లు దూషణ మాటలు ఎలా మాట్లాడుతున్నాము అని చెప్పి మనలో దేవుడు లేడు అనుకుంటాం. చూడండి, దేవుని జీవం ఉన్నది, కానీ దేవుని యొక్క ఆత్మ యొక్క వెలుగు నీలో ఉన్నది, కానీ నీ ఆత్మను నువ్వు అభివృద్ధి పరుచుకోకపోవటం వల్ల నీ శరీరము నిన్ను రూల్ చేస్తుంది. అంటే చెప్పండి, పరిపాలిస్తుంది. అంటే నీ శరీరం ఏం చేస్తుంది? నిన్ను పరిపాలిస్తుంది. కానీ నువ్వు ఎవరి చేత పరిపాలించబడాలంట? నీ ఆత్మ చేత నీ శరీరమును పరిపాలిస్తే నువ్వేమైపోతావు అంటే ఒక దైవము అయిపోతావంట. దైవము అంటే క్రీస్తునందు వారసునివి అంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే నీ జయం ఎక్కడున్నది? నీ బ్రేక్ త్రూ ఎక్కడుంది? ఎక్కడో ఎవరిలో లేదు. ఏదో ఒక పెద్ద సంఘంలో లేదు, ఏదో ఒక చిన్న సంఘంలో లేదు, కృపావరాలు కలిగిన వాళ్ళలో లేదు. నీ జయము నీ యొక్క సత్యము, నేను దేవుని కుమారుణ్ణి, నేను బ్రతికించబడ్డాను, రక్షించబడ్డాను, నాలో ఉన్న జీవము లోకమును జయించిన, మరణమును జయించిన యేసు ప్రభు జీవము నాలో ఉన్నది, నా అంతరంగ పురుషుడు అసలైన వ్యక్తి అని నీ వ్యక్తిత్వాన్ని నువ్వు బలపరుచుకుంటున్నప్పుడు, నిర్మించుకుంటున్నప్పుడు, అప్పుడు నీలో నుంచి దేవుని శక్తి విడుదలవుతుందండి. దేవుని జ్ఞానము విడుదలవుతుంది. హల్లెలూయా. సొలొమోను జ్ఞానం అడిగాడు రాజ్యం కొరకు, కానీ జ్ఞానము కలిగిన దేవుడే నీకు ఇప్పుడు జ్ఞానం ఇవ్వాల. జ్ఞానం ఇవ్వాల. జ్ఞానము కలిగిన దేవుని యొక్క జీవము నీలో పెట్టుకున్నాడండి. హల్లెలూయా. ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించినటువంటి దేవుడే, అయ్యా ఏలియా కాకులకు ఆహారం పంపించావు కదా, నాకు చిన్న జాబ్ లెటర్ కార్డు పంపించయ్యా. ఆయన జీవము నీలో ఉన్నది. చెప్పండి, క్రీస్తు ప్రభు యొక్క జీవము నాలో ఉన్నది. చెప్పండి, నాలో ఉన్నది. నేను వెలిగించబడ్డాను, నేను రక్షించబడ్డాను. నా పూర్వీకులైన ప్రవక్తల యొక్క దేవుడు, రాజుల యొక్క దేవుడు. మీకు ఆసక్తి లేదు, చిన్న జాబ్ చేసుకుంటే పెళ్లి చేసుకొని ఇంక అట్నే చచ్చిపోదాం అనుకున్నారు. పెద్దగా చెప్పండి, నాలో ఉన్న ఈ జీవము క్రీస్తుది. ఆయన అపవాదిని ఓడించాడు, మరణమును ఓడించాడు, లోకమును జయించాడు. ఆయన వెలుగు, ఆయన సత్యము, ఆయన జీవము, ఆయన సర్వాధికారి. ఆయన జీవము నాలో ఉన్నది. నేను ఆయన వారసుడును. ఆమేన్, హల్లెలూయా. కానీ వారసుడివే, కానీ బలహీనమైన పనులు చేస్తుంటావు. ఎందుకు చేస్తున్నా తెలుసా? చెప్పండి. ఒకటి, గ్రహింపు లేకుండా. గ్రహింపు లేకపోవడాన్ని బట్టి. రెండోది, నా ఆత్మ బలహీనంగా ఉన్నది, నా శరీరం బలంగా ఉన్నది. శరీరంలో ఏమున్నది? శరీర కార్యాలు, అహము, క్రోధము, కోపము, నేను, అసూయ అనేది నీ శరీరంలో, దాని స్వభావం అది. అందుకని క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? అవసరతల కోసం ప్రార్థన కాదు చేయాల్సింది, ఆత్మలో బలవంతుడు ప్రార్థన చేస్తే నీ ఆత్మ నుంచి అన్ని విషయాలను కూడా నువ్వు జయిస్తూనే ఉంటావంట. ఎందుకంటే దేవుడి యొక్క చెప్పే విషయాలే గ్రహిస్తుంది. ఇప్పుడు చిన్న పాప ఉంది, పాప ఇటు రమ్మంటే వస్తుంది, ఈ మైక్ తీసుకెళ్ళి ఇవ్వమంటే ఇస్తుంది. పెద్ద కుటుంబ బాధ్యతలు చెప్పాను అనుకో, కూర్చోబెట్టేసి ఏంటదా తెలుసు. ఎందుకు? ఆ జ్ఞానం లేదు. నువ్వు సంఘానికి వచ్చి కూర్చొని పోయి, ఏదో పాస్టర్ గారి దగ్గర కూర్చొని పోయి, పాస్టర్ గారితో మంచి సంబంధం పెట్టుకొని, నువ్వు లేకపోతే సంఘంతో పెట్టుకొని, నువ్వు ఏదో ఒక బాధ్యత తీసుకొని ఈ యొక్క ఈ పై వాతావరణంలో ఉన్నావు అనుకో, దేవుడు చెప్పేదే నీకు అర్థం కాదు. అర్థం కానప్పుడు నువ్వు గొప్ప విషయాలు ఎలా, హౌ కెన్ ఇట్, నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఆ పాప చాక్లెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఐస్ క్రీమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సంథింగ్, నాకు ఒక డ్రెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ నాకు ఒక కారు కొనిపించండి అని అంటదా? నాకు ఒక స్కూటీ కొనిపించండి అంటదా? లేదు. తనకు అది నీడ్ లేదు.
అది సోర్స్ తనకు అవసరత లేదు, తల్లిదండ్రులు అడిగిన ఇవ్వరు. అది నీవు దేవుని యొద్ద నుంచి ఏదైనా ఒకటి గొప్ప విషయాన్ని ఆశిస్తున్నావు, అడుగుతున్నావంటే నువ్వు ఆ మెచ్యూరిటీ ఆఫ్ అ లెవెల్, దట్ నాలెడ్జ్, ఆ స్పిరిచువల్గా నువ్వు ఆ స్థితికి వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు. నీకు ఒక బాధ్యత ఇచ్చారు నీ బాస్, నీ ఇంట్లో వాళ్ళు నీకు బాస్ ఇచ్చి, నీ మీద నమ్మకత్వం లేదు, డబ్బులు దుబారా చేస్తావు, డబ్బులు దొరికితే పాడు చేస్తావు అనుకోండి, నువ్వు కొడుకువైనా నీకు బాధ్యత ఇస్తారండి? ఎవరికి మనం బాధ్యత ఇస్తాం? నమ్మకస్తులకి ఇస్తాం, విధేయులకి ఇస్తామండి. నువ్వు స్పిరిచువల్లీ ఎప్పుడైతే గ్రోత్ అవుతుంటావో నీ పవర్ పెరుగుతుంది. ఆమెన్ చెప్పండి. నీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైందండి? నిజాయితీగా చెప్పండి. మీకు అర్థం కాలేదా బాబు? మళ్ళీ సాయంత్రం రండి మీరు అర్థం కాకపోతే. హల్లెలూయా. అందుకని మీరు ఎమోషనల్గా ఉండకండి, మీరు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా ఉండండి. ఎమోషనల్ ఈజ్ ద మైండ్ కాన్షియస్. మీరు ఒక సినిమా పాట విన్నా కానీ ఎమోషనల్గానే ఉంటుంది. మీరు ఒక మంచి ఫుడ్ ఫ్లేవర్ వచ్చినా కానీ మీకు ఒక ఫీల్ వస్తుంది లోపల. చవునా? అవునా లేదా? సడన్గా మీ బంధువులు, ఇప్పుడు నరసరాపేటలో స్టూడెంట్స్ మీరు చదువుకోవడానికి వచ్చారు అనుకోకుండా, ఎక్కడో రాజమండ్రి వాళ్ళు సడన్గా ఎక్కడ ఆంటీ మీరు వచ్చారేంటి, మీకు కొద్దిసేపు గిచ్చుకోవాలా, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. దిస్ ఈజ్ ఎమోషనల్. స్పిరిచువల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆమె రాబోతుందన్న ఇన్ఫర్మేషన్. దేవుడిని జీవితంలో దేవుడు ఏది చెప్పకుండా చేయడండి. ప్రతిదానికి ఒక ప్రాఫెసీ, ప్రతిదానికి ఒక గైడెన్స్, ప్రతిదానికి ఒక నాలెడ్జ్, ప్రతిదానికి ఒక రెవల్యూషన్, ప్రతిదానికి ఒక రివీల్ చేసి ఆయన నీకు దర్శనమిచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఆశీర్వదించబడిన వారు. ఈరోజు యేసు ప్రభు ఒక్కడే తిరిగి లేగలేదు, ఆయన మనల్ని తిరిగి ఆయనతో పాటు తిరిగి బ్రతికించి ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జీసస్ లేచి నిలబడదాం ఒక్క నిమిషం. థ్యాంక్ యూ జీసస్. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒక్క నిమిషం స్తుతిస్తారా? ప్రభా, నువ్వు మరణం జయించా ప్రభా, నన్ను బ్రతికించా ప్రభా, నన్ను రక్షించా ప్రభా, మరణపు ముళ్ళును విరిచా ప్రభా, అయా డార్క్నెస్ దుష్టుని యొక్క అధికారాన్ని కూల్చివేశా ప్రభా.